న్యూస్ పేపర్ చదివే వాళ్ళ సంఖ్య చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ట్రెడిషనల్ ఆన్లైన్ అండ్ టెలివిజన్ న్యూస్ ఉండడంతో న్యూస్ పేపర్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తగ్గిపోవడం సహజం. కానీ యు నో వాట్, ఒక రీసెంట్ సర్వే ప్రకారం అసలు న్యూస్ చూసే వాళ్ళే తగ్గిపోతున్నారట. ప్రజలకు న్యూస్ అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని, న్యూస్ ఛానల్స్లో చూపించే వార్తలను జనం నమ్మడం లేదని ఈ సర్వేలో తేలింది. ట్రెడిషనల్ న్యూస్ ఛానల్స్ వదిలి సోషల్ మీడియాలో చూపించే వార్తలను జనం చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ స్టాండర్డ్ లాంటి అథెంటిక్ న్యూస్ ఛానల్స్ని కాకుండా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో షార్ట్స్ రూపంలో వచ్చే న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ వైపు ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. దీనికి రీజన్స్ ఏంటి ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. న్యూస్ చూసే వారి సంఖ్య ఎందుకు తగ్గిపోతుందో తెలుసుకోవడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ టోటల్గా 43 కంట్రీస్లోని 90,000 పీపుల్పై సర్వే కండక్ట్ చేసింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు తెలిసాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 39% ప్రజలు, అంటే ప్రతి 10 మందిలో 4 న్యూస్ చూడడం ఇష్టం లేదని చెప్పారు. న్యూస్ చాలా బోరింగ్గా ఉందని, టీవీలో న్యూస్ చూస్తుంటే డిప్రెషన్ వస్తుందని సమాధానం ఇచ్చారట. దీనికి రీజన్ ప్రజలు ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇజ్రాయెల్ ఉక్రెయిన్ యుద్ధాల్లో అమాయకులు, ముఖ్యంగా చిన్నపిల్లలు చనిపోతున్న దృశ్యాలు చూస్తే డిప్రెషన్ కలుగుతుందని ఇలాంటివి ఎగ్జాంపుల్స్గా చెప్పారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, 2017లో ఇలాంటి సర్వేలో న్యూస్ చూడని వారి సంఖ్య 29% ఉండగా ఇప్పుడు అది ఇంట్రెస్టింగ్లీ 10% పెరిగింది. అండ్ రీసెంట్ సర్వేలో 46% ప్రజలు మాత్రమే న్యూస్ చూడడం చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నారు. ఈ ఫిగర్ 2017 సర్వేలో 63% ఉండేది. ఈ ఫిగర్స్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది న్యూస్ చూడడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడడం లేదు. టీవీ ఛానల్స్కి, న్యూస్ వెబ్సైట్స్కి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా లేదా సబ్స్క్రిప్షన్స్ ద్వారా మెయిన్ ఇన్కమ్ వస్తుంది. కానీ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వ్యూవర్షిప్ పై డిపెండ్ అయి ఉంటుంది. ప్రముఖ న్యూస్ ఛానల్స్ న్యూయార్క్ టైమ్స్, CNN, ఫాక్స్ న్యూస్ వీటన్నిటికీ కూడా వ్యూవర్షిప్ తగ్గిపోయింది. వ్యూవర్షిప్ తగ్గిపోవడంతో వాళ్ళకు వచ్చే యాడ్ రెవెన్యూ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. అండ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. సర్వే ప్రకారం 17% ప్రజలు మాత్రమే ఆన్లైన్ న్యూస్ చూసేందుకు పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. 55% పీపుల్ న్యూస్ చూడడానికి అసలు డబ్బులు ఎందుకు చెల్లించాలంటున్నారు. అయితే ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రజలు న్యూస్ ఛానల్స్ని చూడడం తగ్గించేసి అదే న్యూస్ సోషల్ మీడియాలో అండ్ న్యూస్ రిలేటెడ్ వీడియోస్, అంటే న్యూస్ అనాలిసిస్ చేసే జర్నలిస్ట్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు చూస్తున్నారు. ప్రపంచంలోనే హైయెస్ట్గా ఇండియాలో షార్ట్ న్యూస్, అంటే యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా 81% పీపుల్ న్యూస్ చూస్తున్నారు. ట్రెడిషనల్ మీడియా, అంటే డైరెక్ట్ న్యూస్ ఛానల్స్ని ఎందుకు చూడడం లేదని అడిగిన ప్రశ్నకు ప్రజలు కొన్ని రీజన్స్ చెప్పారు. అందులో ఎక్కువ మంది ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? న్యూస్ రిపిటేటివ్నెస్, అంటే న్యూస్ ఛానల్స్ చూపించిన న్యూస్ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాయి. రెండో కారణం, న్యూస్ డిబేట్స్ వల్ల ప్రజల్లో గొడవలు జరుగుతున్నాయట. దీన్ని అవాయిడ్ చేయడానికి అలాంటి ప్రోగ్రామ్స్ చూడకపోతే బెస్ట్ అని జనం అనుకుంటున్నారట. ఇంతవరకు ఓకే, బట్ మీడియాపై జనం నమ్మకం తగ్గిపోతోంది. ఈ సర్వేలో చాలా సీరియస్ విషయం ఫేక్ న్యూస్. ఎగ్జాక్ట్లీ, చాలా న్యూస్ ఛానల్స్ ఫేక్ న్యూస్ చూపిస్తున్నారని, కొన్ని న్యూస్ ఛానల్స్ పొలిటికల్ పార్టీస్కు ఫేవర్ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా చెప్పేవారి సంఖ్య అత్యధికంగా సౌత్ ఆఫ్రికాలో 80% ఉందట. అండ్ ఆ తర్వాత అమెరికాలో 72% అండ్ ఇండియాలో 58% ఉంది. ఇండియా లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశంలో మీడియా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి మీడియా. అధికారంలో ఉన్నవారు తప్పులు చేస్తే వారిని ప్రశ్నించడం, ప్రజలకు సమస్యలుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మీడియా చేస్తోంది. మరి అలాంటి మీడియాపై ప్రజలు నమ్మకం తగ్గిపోవడానికి రీజన్స్ మనందరికీ తెలిసినవే. అన్ని న్యూస్ ఛానల్స్ అంతే అని చెప్పడం ఉద్దేశం కాదు, బట్ కొన్ని న్యూస్ ఛానల్స్ తప్పు ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. కానీ మొత్తం మీడియా ఆబ్వియస్గా అలా కాదు. ఇప్పటికీ చాలా ఛానల్స్ దేశంలో జరిగే సీరియస్ విషయాలపై, ప్రజల సమస్యలపై ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. కానీ అలాంటి న్యూస్ బోరింగ్గా ఉంది, అది చూస్తే మూడ్ ఆఫ్ అవుతుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియానే తీసుకుందాం. మణిపూర్ అల్లర్లు, నీట్ ఎగ్జామ్, పేపర్ లీక్ కోసం వీడియో చేస్తే ఆబ్వియస్గా అంత ఇంట్రెస్ట్ చూపించాం. అదే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాల గురించి, హీరోయిన్స్ శ్రీలీల అందాల గురించి, నాగ చైతన్య, సమంత డివోర్స్ గురించి ప్రోగ్రామ్ చేస్తే విపరీతంగా వ్యూస్ వచ్చేస్తాయి. VFX గ్రాఫిక్స్తో చేసిన సూపర్ హీరోస్ వీడియోస్కు మిలియన్స్ అండ్ బిలియన్స్ వ్యూస్ ఉంటాయి. అది రియల్ కాదని మనందరికీ తెలుసు. కానీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ గురించి, ఇష్యూస్ గురించి న్యూస్ చూపిస్తే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అండ్ ఇప్పటికీ న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియా కంటే న్యూస్ పేపర్స్లో అథెంటిక్ వార్తలు ఉంటాయి, బట్ వాటిని చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు.
ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినా వాటికి దొరికే న్యూస్ కాంటెంట్ ట్రెడిషనల్ మీడియా నుంచే వస్తుంది. కానీ వాటికి ప్రజల ఆదరణ తగ్గిపోవడం చాలా సీరియస్ ఇష్యూ. మీడియాను బలహీనం చేస్తే ప్రజల కోసం పోరాడే వ్యవస్థ బలహీనమైపోతుంది. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.